హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్ శామ్యూల్ కార్తిక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ గుడ్. సో ఇప్పుడు చూసుకుంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ అని చెప్తూ ఒక పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు మరి ఈ రోజు ఆ ఫ్రీ బస్ అనే పథకాన్ని రద్దు చేస్తున్నామంటూ కూడా కొంత వార్త అనేది వినిపిస్తుంది ఏం చెప్తారు దీని గురించి ఎవడమ్మా నెత్తిలేనోడు ఆడు చెప్పినోడు ఫ్రీ బస్ రద్దు చేస్తామని ఏడన్నా గెజెట్ ఇచ్చినామా ఏడన్నా ఏ రోజన్నా ఆర్డర్ కాపీ ఇచ్చినామా ఈరోజు ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు వాళ్ళకు కొన్ని అవసరాలు ఉన్నాయి. వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన హక్కుతోనే ఆర్టీసీ ఎండీకి ఒక నోటీస్ ఇచ్చారు. మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఇవి మీరు పరిష్కరించండి లేకపోతే మేము సమ్మె చేస్తామని చెప్పి వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చినారు. మీలాగా గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు ఎవరైనా నోటీస్ ఇచ్చి మాకు ఈ సమస్యలు ఉన్నాయంటే యూనియన్ని మొత్తానికి భూస్థాపితం చేసినటువంటి చరిత్ర మీది. ఈరోజు ప్రభుత్వానికి ఫ్రీ బస్ ద్వారా మహిళలు వాళ్ళు కొంత ఆర్థికంగా నిలదొక్కుంటూ ఈరోజు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే సమస్య ఉంది. ఆర్గనైజేషన్ అది ఆర్టీసీ అనేది ఒక సంస్థ. ఆ సంస్థలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి వాళ్ళు ఎంచుకున్నటువంటి నేపథ్యం వాళ్ళు ఎంచుకున్నటువంటి పద్ధతి ఏందని నిరసన వ్యక్తం చేయాలనుకున్నారు. వాళ్ళు చాలా ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు పద్ధతి ప్రకారం వాళ్ళు వచ్చి నోటీస్ ఇచ్చారు. ప్రభుత్వం దానిపై రెస్పాండ్ అవుతుంది. కాబట్టి ఈ పనిలేని వాళ్ళు ఏంటంటే ప్రతిపక్షంలో ఉండి వాళ్ళ అధికారం కోల్పోవడంతో వాళ్ళు అంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేవలం అధికారం కోల్పోయారని అనుకుంటారు. అధికారంతో పాటు మతిస్థిమితం కూడా కోల్పోయారు వాళ్ళు. కాబట్టి ఇట్లాంటి ప్రజలు నమ్మొద్దు. ఇవన్నీ మాత్రమే అంటే ఫ్రీ బస్ క్యాన్సిలేషన్ అనేది మాత్రం నిజం కాదు అంటారు. లేదు, ప్రభుత్వము చాలా క్లారిటీతోనుంది. ప్రజలకు ముఖ్యంగా మహిళలకు మహాలక్ష్మిగా తీర్చిదిద్దాలన్నటువంటి ఉద్దేశంతో ఫ్రీ బస్ పెట్టిన మాట మన వాస్తవం. అది అమలు చేస్తున్నాము. ఎందుకు ఫ్రీ బస్ పెట్టినామంటే ఈరోజు అడుగుతున్న వాళ్ళకి చాలామందికి దాని యొక్క విలువ తెలియకపోవచ్చమ్మా. కానీ ఒక్కసారి మనం గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మన షాపింగ్ మాల్స్లో కానీ లేదంటే చిన్న చిన్న క్లినిక్స్లో కానీ అంటే చిన్న ఏమంటారు వ్యాపారాల్లో పనిచేసేటువంటి హౌస్ కీపింగ్ వాళ్ళు, సేల్స్ గర్ల్స్ ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి కరీంనగర్, ఆదిలాబాద్, తర్వాత ఖమ్మం లాంటి ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకొని వాళ్ళు ఉండాలి అంటే జీవితంలో ఎదగాలి అనుకున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు, ఆడబిడ్డలు లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఈ ఫ్రీ బస్ యొక్క ఉపయోగాలు ఏందో తెలుస్తుంది. ఉదాహరణకు చెప్తా, ఒక రోజుకు ఇన్ యావరేజ్ ఒక బస్ టికెట్ ఎంత ఉంటుంది? ఒక 50 రూపీస్ ఉంటుందా? సో అప్ అండ్ డౌన్ 50 రూపీస్ అంటే రోజుకు ఒక 100 రూపీస్. సో ఇంటూ 30 days 3,000 రూపీస్ ఒక అమ్మాయి సేవ్ చేసుకుంటుంది అంటే ఒక అమ్మాయికి 3,000 రూపీస్ ఎన్ని వాటికి ఉపయోగపడుతుందో అది దాని గురించి మనం ప్రత్యేకంగా చర్చ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో మహిళలను రికార్డింగ్ డ్యాన్సులు వేసుకోండి అని వేదిక పైన మాట్లాడినటువంటి కల్వకుంట్ల తారక రామారావు అండ్ టీం వాళ్లకు మహిళల పట్ల గౌరవం ఉంటుందనో లేకపోతే వాళ్ళు మహిళలకు ఏదో మంచి చేస్తారని అనుకోవడము, మంచి చేసేదాన్ని ప్రోత్సహిస్తారని అనుకోవడం కూడా మన భ్రమ. అది ఎప్పటికీ జరగదు. అట్లా ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఆ అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి మనుశాస్త్రం కానీ సనాతన ధర్మం కానీ ఇందిరాగాంధీ గారిని కనీసం గుడికి రానియలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడినటువంటి రాజ్యాంగము మహిళను, అది కూడా విధవరాల్ని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ఆర్టీసీ బస్ అనేది ఫ్రీ బస్ సిస్టమ్ అది ఎప్పటికి ఉంటుంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు అధికారంలో ఉంటుందో అన్ని రోజులు ఫ్రీ బస్ అనేది ఉంటుంది. దాన్ని తీసేస్తారు అనేది రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసి భయపడి వదంతుల్ని వ్యాపింపచేయడం తప్ప అంతకుమించి అందులో ఏం లేదు. ఇప్పుడు ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా సరే దాన్ని ఎంతో కొంత కాంట్రవర్సీ అనేది ఫేస్ చేస్తున్నారు. సో మరి ఇప్పుడు ఈ న్యూస్ ఏదైతే వైరల్ చేస్తున్నారో దీనివల్ల ఆయన రెప్యుటేషన్ ఏమైనా తగ్గే ఛాన్స్ ఉందంటారా? ఎప్పుడైనా సరే మనం పని చేసినప్పుడే కొన్ని అంటే ఏదైనా సరే వ్యతిరేకత అని అనకూడదు. దాన్ని మనం ఏదైనా ఒక పని చేసినప్పుడే దానిపైన అభిప్రాయాలు అనేది బయటకు వస్తాయి. ఏమీ లేదు, శూన్యం ఉంది, శూన్యంలో ఇప్పుడు చీకటి ఉంది, ఒక రూమ్ చీకటి ఉంది, చీకట్లో పోయి మనం ఏం చేస్తాం? అన్ని తడుముకోవడం తప్ప ఏం చేయలేం. అదొక రూమ్లో వెలుతురు ఉందనుకోండి,
ఇక్కడున్న సామాన్ తీసి అక్కడ పెడతాము, కూర్చుంటాము, మాట్లాడతాము, కొంచెం సందడి ఉంటుంది. కాబట్టి 10 సంవత్సరాలు ఏమీ జరగలేదు కదంటే మీరు నిజంగా ఏం చేయలేదు మీరు. ఏం చేయలేదు కాబట్టి వ్యతిరేకత కూడా ఏం లేకునండి. ఓన్లీ మీరు ఎప్పుడు ప్రజల్ని కలవలేదు కాబట్టి ప్రజల బాధలేందో మీకు తెలియదు. ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు చేస్తున్న ప్రతి ప్రోగ్రామ్ని చూడండి మీరు. ఈరోజు రైతుల గురించి పోరాటం చేస్తూ అంటుండు. ఎందుకు చేస్తూ అంటుండు పోరాటము? ఈరోజు రైతు బంధు రైతు భరోసా ఇచ్చినాం కాబట్టి దానిపైన ఒక ప్రోగ్రామ్, ఇంతకుముందు రైతు రుణమాఫీ చేస్తే దానిపైన ఒక ప్రోగ్రామ్, ఫ్రీ బస్ ఇస్తే దానిపైన ఒక ప్రోగ్రామ్. అంటే ఆయన రాజకీయంగా ఓడిపోయినప్పటి నుంచి కూడా ఆయన ప్రతి కార్యక్రమం మీరు ఒక్కసారి ఎగ్జామిన్ చేసుకుంటారండి. ప్రభుత్వం ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడంగానే ఆయనకు పని దొరుకుతుంది తప్ప వాళ్ళకంటూ ఏమీ లేదు. వ్యతిరేకత ఏడికెళ్ళి తీసుకొస్తారు. ఫ్రీ బస్ తీసుకొస్తే ఒక యాజిటేషన్ అంటారు, లేదు ఇంటిగ్రేషన్ స్కూల్స్ కడతామంటే ఒక యాజిటేషన్ తీసుకొస్తారు, హిజ్రాలకు ఎంప్లాయ్మెంట్ ఇస్తామంటే ఒక యాజిటేషన్ తీసుకొస్తారు. అంటే వీళ్ళు ఏ యాజిటేషన్ తీసుకున్నా అది ప్రభుత్వ కార్యక్రమం చేపట్టడం వల్లనే తప్ప వీళ్ళు స్వంతంగా తీసుకున్నటువంటి యాజిటేషన్ ఏం కూడా లేదు. దీని ద్వారా ఏంటి అంటే ప్రజలు వీళ్ళ 10 ఏళ్ళ పరిపాలనను చూశారు, ఏడాది పాలనను చూసి ఇప్పటికీ వ్యతిరేకత ఏం లేదు. కాకపోతే ఏంటి అంటే గతంలో లాగా కాంగ్రెస్ పార్టీ ఉండదు. ఏదైనా సరే స్వేచ్ఛగా ఉంటుంది ప్రభుత్వము, కొంత ఫ్రీడమ్ ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా ఏంటి అంటే అయ్యా మాకు ఈ అవసరం ఉంది, మాకు ఇది లేదు, మాకు ఇది కావాలి అని ప్రజలు వచ్చి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. లేదు అంటే వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకోవడంలో క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఇప్పుడు మనకు స్కూల్లో టీచర్ ఒక క్వశ్చన్ అడుగుతుంది, క్వశ్చన్ అడిగినంత మాత్రాన టీచర్కి మనం అంటే ఏమన్నా కోపం ఉంటుందా? దట్స్ అన్ ఆన్సర్. ఫర్ ఎవ్రీ క్వశ్చన్ దెర్ ఇస్ అన్ ఆన్సర్. ఆన్సర్ చెప్పడానికి ప్రభుత్వం ఈరోజు రెడీగా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గ్రామాలకు పోయి గ్రామ సభ పెట్టింది. పార్టీకి తెలియదా, ప్రభుత్వానికి తెలియదా, మాకు తెలియదా ప్రజల్లోకి పోతే ప్రజలు ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారని? బట్ వీఆర్ ఎనఫ్ డేర్ టు ఫేస్ దట్ క్వశ్చన్స్. ప్రజలు అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పడానికి మేము రెడీగా ఉన్నాము. అందుకే చాలా ధైర్యంగా మేము గ్రామ సభలకు వెళ్ళినాము, ప్రజల్ని పిలిచినాం, అధికారులు పంపించినాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళు ఇచ్చే కంప్లైంట్లు తీసుకుంటున్నాం, దరఖాస్తులు తీసుకుంటాం, వాళ్ళకి రెస్పాండ్ అవుతున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ గవర్నెన్స్. వాళ్ళు చేసింది గవర్నెన్స్ కాదు, వాళ్ళు చేసింది నియంతృత్వం. దిస్ ఇస్ అట్లే కాంగ్రెస్ పార్టీ ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.